Hi everyone, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను మీ ఫేస్బుక్ పేజ్కి యాక్షన్ బటన్ని ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ముందుగా మీకు ఇక్కడ ఒక ఫేస్బుక్ పేజ్ కనిపిస్తుంది కదా, శ్రీ త్రినేత్ర ఇన్ఫ్రా డెవలపర్స్ అని. సో ఇక్కడ మీరు చూడండి, వాట్సాప్ అనే ఒక బటన్ ఉంది. ఓకే, సో ఇది యాక్షన్ బటన్ అనమాట. సో యాక్షన్ బటన్ అంటే పెద్ద ఏమో కాదండి. సో ఇక్కడ వాట్సాప్ అని ఉంది. ఓకే, కొంతమంది సెండర్స్ వాట్సాప్ మెసేజ్, సెండర్స్ ఇన్ కాంటాక్టర్స్, అది ఇది అని చెప్పేసి పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం నచ్చిన యాక్షన్ బటన్ని పెట్టేసుకుంటారు. సో మనం కూడా మన ఫేస్బుక్ పేజ్కి ఇలా యాక్షన్ బటన్ని ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ యాక్షన్ బటన్ అని ఒక బటన్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ యువర్ యాక్షన్ బటన్, ట్రై ఇట్. సో ఇక్కడ చూడండి, బుక్ నౌ, సైన్ అప్, స్టార్ట్ ఆర్డర్, వ్యూ షాప్, గెట్ టికెట్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ సెండ్ మెసేజ్, సెండ్ వాట్సాప్ మెసేజ్, నేను చెప్పాను కదా, కాంటాక్ట్, సెండ్ ఈమెయిల్. సో మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ సెండ్ మెసేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ మీరు కిందకి వస్తే ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ సేవ్. సో ఈ యాక్షన్ బటన్ అనేది సేవ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ మన పేజ్ మనమే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ కనిపించదు. సో అది ఎలా వస్తుందో, ఎలా కనిపిస్తుందో నేను ఇప్పుడు వేరే ఇన్కాగ్నిటివ్లో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. సో యాక్షన్ బటన్ యాడ్ అయినాక ఎలా కనిపిస్తుందో చూపిద్దామని. సో ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ యాజ్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, మెసేజ్ అని ఉంది. ఓకే, మెసేజ్, లైక్, సెర్చ్ అని ఉంది కదా. సో దిస్ కంటెంట్ ఆన్ యువర్ పేజ్ ఈజ్ విజిబుల్ టు అదర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, యాడ్ అయిపోయింది, బట్ డిజేబుల్ ఉంది. బట్ వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మెసేజ్ అని యాక్షన్ బటన్ అనేది యాడ్ అయిపోతుంది. So guys, that's all about this video. I hope you like this video. Thanks for watching and don't forget to subscribe my channel.